కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైసీపీ కార్యకర్త నరసింహులపై జరిగిన దాడి మీద వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. గ్రామానికి చెందిన నరసింహులు గత కొన్ని రోజులుగా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహులను గోరంట్ల మాధవ్ పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందన్నది ఆరా తీశారు. ఆధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. గత 5 ఏళ్లలో రాప్తాడులో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. ఖచ్చితంగా ఇది చంపాలని చేసిన దాడిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాధవ్ అన్నారు. రాష్ట్రంలో ఏ రకమైన హత్యా రాజకీయాలకు ఈ ప్రభుత్వం ఒడిగడతా ఉందో మనకు ఈరోజు కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణమైన ఘటన ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ మా లీడర్ నాగమునికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సాకలి నరసింహులు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసేవాడు. కేవలం రాజకీయ కారణాలతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముద్దాయిలు ఎవరైతే పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలోనే ఈ హత్యా ప్రయత్నం జరిగిందనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. ఇలాంటి హత్యా రాజకీయాలను మీరు మొదలు పెడితే ప్రజలందరూ కూడా మీ పైన తిరుగుబాటు చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఏదైతే చాలా కాలం నుండి రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి హత్యలు కానీ హత్యా ప్రయత్నాలు కానీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రశాంత వాతావరణాన్ని ఈరోజు చెడగొట్టే విధంగా పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ తయారైనారు. వారి ఆధ్వర్యంలోనే, వారి కనుసనల్లోనే, వారి డైరెక్షన్లోనే ఖచ్చితంగా ఈ హత్యా ప్రయత్నం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముద్దాయిలను తక్షణమే అరెస్టు చేయాలి. అరెస్టు చేసి కరెక్ట్ లైన్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటి హత్యా ప్రయత్నాలను కానీ హత్యలను కానీ ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ఆందోళనలు చేపట్టి మా కార్యకర్తల ప్రాణాలను కాపాడుకోవడానికి మేము ఎలాంటి సంకోచం లేకుండా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీనిని తీవ్రంగా ఖండించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా మేము ఏదైతే బాధితుడు ఉన్నాడో మా సాకలి నరసింహులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సాకలి నరసింహులు ఎవరైతే ఉన్నారో ఇతనికి పార్టీ ఖచ్చితంగా అండదండలు ఉంటాయి. అతన్ని రక్షించుకుంటాం. అతని పట్ల పూర్తి శ్రద్ధ తీసుకుంటాం. ఈ విషయాన్ని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి కూడా తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ శ్రీరామ్, ఖబర్దార్ సునీతమ్మ, ఇలాంటి హత్యలను మీరు ప్రోత్సహించిన, ఇలాంటి హత్యా ప్రయత్నానికి మీరు పురిగొల్పిన మీకు పుట్టగతులు ఉండవనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.